ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరొకసారి కలుసుకునే భాగ్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దిన ముందు మనం బైబిల్ గ్రంథంలో ఏం నేర్చుకోబోతున్నామంటే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ అధ్యాయం మనం చదివినట్లయితే బైబిల్ గ్రంథం మనకేం చదివిస్తుందంటే ప్రేమ గల మాటలు మరియు చెడు హృదయం మనకు ఉండకూడదని. అంటే చెడు హృదయం కలిగి ఉండి ప్రేమ గల మాటలు కలిగి ఉంటే అది ఎలా ఉంటుందంటే ఒక మట్టి పాత్రకి వెండి పూత కానీ బంగారు పూత కానీ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే పెద్దలు చెప్తుంటారు కదా, పైన పటారం లోన లొటారం అని. అలాగా ఎలాగైతే మనం ఉండాలంటే ఉంటే ప్రేమ కలిగి ఉండాలి, లేదంటే వాళ్ళు మనకు నచ్చలేదంటే మనం వాళ్ళకి సైడ్ అయిపోవాలి. అంతేకాని వాళ్ళని మనం ఇష్టపడుతున్నట్టే ఉంటూ వాళ్ళని ప్రేమిస్తున్నట్టే ఉంటూ వెనకాల మనం వాళ్ళకి విరోధమైన కార్యాలు చేయకూడదు. బైబిల్ గ్రంథం దీన్ని ఏమంటుందంటే కపటమైన మనస్సు అని అంటుంది. ఇలాంటి కపటమైన పనులు మనం చేయకూడదు. ఎందుకంటే మనసులో ఒకటి పైన ఒకటి చెప్పేవారుగా మనం ఉండకూడదు. యథార్థంగా మనం ఉండగలగాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. అందరికీ మనకి తేడా ఉండాలి. అదేంటంటే ఇదే. ఎలా ఉండాలంటే మనం లోపల ఒకటి బయట ఒకటి కాకుండా యథార్థంగా ఉండాలి. ఇతరులు ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని నీతో ఇంకొకటి మాట్లాడచ్చు. ఎందుకంటే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకనొక సమయంలో నిజం బయటపడుతుంది. అప్పుడు వాళ్ళ నిజస్వరూపం వాళ్ళకి తెలిసినప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. అలాగే మనం ఇతరులను బాధ పెట్టకూడదు కదా. మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఉంటే ఉండాలి, లేకపోతే లేదు. ఉంటే చల్లగా ఉండాలి, లేకపోతే వెచ్చగా ఉండాలి. అంతేకాని నుడి వెచ్చగా మనం ఉండకూడదు. ఇదే మనం బైబిల్ నుంచి నేర్చుకోవాల్సింది. రేపటి దినం ముందు మరొక బైబిల్ పాఠంతో మీ ముందు ఉంటాను. మీ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.